సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాం లయాం దేవీం సామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతీదేవి ఒకటి. ఆ మాత కేవలం చదువునే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం 9వ స్కందంలో 5వ అధ్యాయంలో ఉంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ఆ రోజున జగన్మాత సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. శుంభ నిశుంభ అనే రాక్షసులను వధించి మహాసరస్వతిగా మారింది. ఆ జగజ్జనని చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహాసరస్వతి అను సప్తనామాలతో పూజలు అందుకుంటోంది. శ్వేత పద్మాన్ని ఆసనంగా ధరించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తులకు అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తోంది ఆ తల్లి. త్రిశక్తి రూపాల్లో 3వ శక్తి సరస్వతీదేవి. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లి. ఈమెను ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం కలిగి చదువు బాగా వస్తుంది. శరన్నవరాత్రుల్లో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి అలంకారం చేస్తారు. ఆ రోజున ఆ జగన్మాతను పూజించి అటుకులు, బెల్లం, కొబ్బరన్నం, గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 6వ అలంకారం లలితా త్రిపుర సుందరీదేవి. ఆ అలంకారం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.